తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదన్ మరొకడం. నేను ప్రసాద్. ఈడీ ప్రశ్నలకి బిత్తరపోయిన కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. విషయం ఏంటి అంటే మద్యం కుంభకోణం. ఈ కుంభకోణానికి సంబంధించిన ఎపిసోడ్లో ప్రధాన సూత్రధారి పాత్రధారి అన్నీ ఎవరు అని అంటే ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి బయటకు వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు దాకా జరిగింది ఒక ఎత్తు, ఇప్పుడు జరగబోయేది ఒక ఎత్తు. ఎందుకంటే ఈడీ ఎంటర్ అయింది. ప్రధానంగా ఈ ఈడీ దర్యాప్తు చేస్తే ఎలా ఉంటుంది అంటే ఆషామాషిగా ఉండదు. కానీ మరి ఉన్నత చదువులు చదువుకొని అంత పెద్ద హోదాలు అనుభవించిన తర్వాత కూడా ఈడీ ముందు పిచ్చి పిచ్చి సమాధానాలు చెబితే ఎలా ఉంటుందో ఇవాళ పరిస్థితిని బట్టి అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా ఈ కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి గత ప్రభుత్వ హయాంలో ఐటీ సలహాదారులుగా పనిచేశారు. అఫ్కోర్స్ ఆయన విదేశాల్లో కూడా ఉద్యోగం చేశాడట. అయితే ఈడీ కొన్ని ప్రశ్నలు అడిగేసరికి బిత్తరపోవడం కదా, తెల్లముఖం కూడా వేశాడనమాట. ఇంతకీ ఏంటది అని అంటే ఈ మనీ ల్యాండరింగు, ఈ ముడుపులన్నీ కూడా ఏ విధంగా చేరినాయి, ఎవరి దగ్గర నుంచి వచ్చినాయి ఏంటి, పైగా ఈ డిస్టిలరీస్ సంస్థల నుంచి కొన్ని కంపెనీలకి డైవర్ట్ అయిపోయినాయి. ఎందుకు డైవర్ట్ అయినాయి, ఎవరు డైవర్ట్ చేశారు, ఎందువల్ల ఆ డిస్టిలరీస్ ఈ కంపెనీలకు పంపించారు అమౌంట్ అని అంటే దానికి సమాధానం లేదు. దానికి ముందు ఏం చెప్పారంటే నేను విదేశాల్లో పనిచేశాను, అప్పుడు సంపాదించుకున్నాను, అది ఇది అని చెప్పి. ఎవరితో మీరు మాట్లాడుతున్నారు, ఎవరికి సమాధానం చెప్తున్నారు కూడా చూసుకోవాలిగా. అదేమి లేదు. ఈ మనీ రూటింగ్ ఏ విధంగా జరిగింది ఏంటి అని కూడా ప్రశ్నిస్తే దానికి ఏం సమాధానం లేదు అసలు ఏం రూటింగ్ జరగలేదు, ఏం జరగలేదు అని చెప్పేసి అన్నారు. అంటే మనీ లాండరింగ్ జరగలేదని చెప్పేసి. సరే జరగలేదు కదా అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు, విత్ ఎవిడెన్స్ ఎదురు పెట్టారు. ఆయన కళ్ళ ముందు పెట్టేసరికి దానికి ఏం సమాధానం చెప్పాలో తెలియక బిత్తరపోయాడు అనమాట. ఇందుకే ఏ కంపెనీలు ఎంత డైవర్ట్ చేసుకున్నాయి ఏంటి, ఎవరు డైవర్ట్ చేశారు అనేది కూడా ఇక్కడ ప్రశ్నలు సంధించడం. సరే కంపెనీలు వాళ్ళ కళ్ళ ముందు పెట్టారు ఏమేమి ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. అందులో చూస్తే ఈ ముంబై అడ్రస్ పేరు మీద ఉన్నటువంటి క్రిపటీ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఆ కంపెనీకి 30 కోట్ల రూపాయలు. వాళ్ళకి వోల్విక్ మల్టీ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ 30 కోట్ల రూపాయలు. అలాగే నైస్నా మల్టీ వెంచర్ ప్రైవేట్ లిమిటెడ్ 10 కోట్ల రూపాయలు. విశాల్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ 4 కోట్ల రూపాయలు. ఈ విధంగా తొలి దశలోనే ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఎవరి ఆదేశాల మేరకు చేశారు, ఎవరు చేయమంటే చేశారు, అసలు డిస్టిలరీస్ వాళ్ళకి వీళ్ళకి సంబంధం ఏంటి అని చెప్పేసి అనేక రకాలుగా ప్రశ్నించడం జరిగింది. మీకు గమనించినట్లయితే ఇవి కాకుండా కొన్ని కంపెనీలు ఉన్నాయి, ఎవరి ఆదేశాల మేరకు ఈ నిధులు మళ్ళీ ఇచ్చారు, ఇవన్నీ చేశారు కదా. అలాగే కొన్ని కంపెనీలు చెప్తాను. కేరాజ్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, న్యూ మౌంట్ గోల్డ్ అండ్ జ్యువెలరీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఏదైతే ఈ స్కామ్కు సంబంధించిన దాంట్లో గోల్డ్ వ్యవహారం కూడా ఉంది అని చెప్పేసి అంటున్నారు, చూసారా. చూడండి, కేరాజ్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, న్యూ మౌంట్ గోల్డ్ అండ్ జ్యువెలరీస్ ప్రైవేట్ లిమిటెడ్, ట్రైఫర్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, మలిష్కా గోల్డ్ అండ్ జ్యువెలరీస్ ప్రైవేట్ లిమిటెడ్, విక్సో ఎంటర్ప్రైజెస్, అలాగే యష్ బులియన్. వీటన్నిటికీ కూడా డైవర్ట్ అయినాయి. ఎందుకు డైవర్ట్ చేశారు, ఎవరు డైవర్ట్ చేశారు? నిన్న అంటే బుధవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం పూట 5 గంటల 40 నిమిషాల వరకు సుమారుగా 8.5 గంటలు అతని పైన ఎంక్వైరీ జరిగింది. 8:30 ఏంటి, ఇంచుమించుగా అంతే, 8.5 గంటలు ప్రశ్నలు, 100 ప్రశ్నలు అయితే సంధించింది ఈడీ. కొన్నిటికి సమాధానం చెప్పాడు, కొన్నిటికి మొక్కుబడిగా చెప్పారు, కొన్నిటికి అంత తెలియదు అంటారు. సో ఈ రకమైన వ్యవహార శైలి. సో దీనివల్ల ఇప్పుడు ఏమైందో తెలుసా, ఇది కాకుండా అంటే ఇతను కాకుండా ఇంకా కొంతమందిని ఈడీ దర్యాప్తుకు పిలవబోతుంది. అంటే ఆశించినంత మేరకు ఈయన దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ రాలా. సో మిగతా వాళ్ళని కూడా పిలుస్తారు. పిలిచిన తర్వాత వాళ్ళని ఎంక్వైరీ చేస్తారు, వాళ్ళని సమాధానాలు చెప్తారు. అవసరమైతే మరలా ఇతను పిలుస్తారు. ఖచ్చితంగా ఈడీ ఎంక్వైరీ అంటే ఆషామాషిగా ఉండదండి. ఏదో ఇప్పుడు సిట్ అధికారులు అంటే రాష్ట్ర ప్రభుత్వ ఇన్ఫ్లుయెన్స్ ఉందనుకోవచ్చు,
కానీ ఈడీ పరిస్థితి అట్లా ఉండదు. ఖచ్చితంగా అసలు వాస్తవాలు ఏంటి అనేది కూడా బయటకు రాబోతా ఉన్నాయి. సో ఇప్పుడు కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి నోరు తెరిచి ఏం చెబుతాడా ఏంటా ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆల్రెడీ నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి వెళ్ళి ఈ ధనంజయ రెడ్డిని వీళ్ళని గెలిచారన్నట్లుగా ఇన్ఫర్మేషన్. సో ఏంటి ఏం జరగబోతుంది? ఓ పక్కన దడలు, ఒక్కొక్కళ్ళకి గుండెల్లో దడ మొదలవుతుంది. ఎందుకంటే వీళ్ళు ఏమాత్రం నోరు తెరిస్తే అది ఎంత దూరం వస్తుందో, ఎవరి గేటును తాగుతుందో, ఎవరి అడ్రస్కి వచ్చి తలుపు తడుతుందో తెలియట్లా. ఎవరిని పిలుస్తారో ఏంటో, ఎవరు మరి దానికి సమాధానం చెప్పాలి అనేది. సో ఈ నేపథ్యంలోనే ఇది చాలా చాలా ఆసక్తికరంగా మారబోతుంది. ఈ కేసుకు సంబంధించిన ఎపిసోడ్లో ప్రధానంగా ఇప్పుడు ఈ కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఈయన చెబుతున్నది ఏంటి అంటే, నాకేం తెలియదండి. తెలుసు అంటారా? నిదానంగా ఒక్కొక్కటి ప్రశ్నిస్తూ ఉంటే అప్పుడు బయటకు వస్తూ ఉంటాయి. ఒక ప్రభుత్వంలో ఐటీ సలహాదారుడిగా చేసిన వ్యక్తికి లిక్కర్కి సంబంధించిన దాంట్లో ఆ పాలసీకి సంబంధించిన డెసిషన్ మేకింగ్లో ఆయనకేం సంబంధం? అసలు ఈ చర్చలు జరుగుతూ ఉన్నప్పుడు డిస్టిలరీస్ వాళ్ళని ఎదురుగా ఎందుకు కూర్చోబెట్టుకుంటారు? కూర్చోబెట్టుకోకూడదు కదా. డిస్టిలరీస్ వాళ్ళు ఎక్కడ ఉంటారు అంటే నిబంధనలకి విరుద్ధంగా అక్కడ ఎవరెవరు ఉండకూడదో వాళ్ళందరూ కూడా. ఒక ఐఏఎస్ అధికారికి ఏం సంబంధం అండి లిక్కర్ పాలసీకి సంబంధించిన దాంట్లో? అలాగే ఎవరు ఆయన భారతీయ సిమెంట్స్ డైరెక్టర్ అయినటువంటి బాలాజీ గోవిందప్ప, ఆయనకేం సంబంధం? ఎవరెవరో సంబంధం లేని వాళ్ళందరూ వచ్చి కూర్చున్నారు. ఇప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళందరూ అరెస్ట్ అవుతారు. ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకోవాలి. ఇప్పుడు మనం ఏదో అదృష్టం అంటే ఏదో పదవి వచ్చినప్పుడు సుఖపడిపోయాం అనుభవించామని కాదు. ఈ కష్టాలు వచ్చినప్పుడు కూడా వాటి పర్యవసానాలు ఎదుర్కోవాలి. అప్పుడు మనం పాపాలు చేస్తే ఇప్పుడు ఖచ్చితంగా దాని కర్మ అనుభవించాల్సిందే. అంతేగాని మన ఇష్టాన్ని రీతిగా అప్పుడు ఏది పడితే అది చేసేసుకొని అధికారం వచ్చింది కదా చలామణి అయిపోతే ఇప్పుడు మరి దానికి ప్రతిఫలం ఎవరు అనుభవిస్తారో ఖచ్చితంగా మీరే అనుభవించాలా. సో ఆ విధంగా ఇక్కడ కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆయన్ని ఈడీ దర్యాప్తులు వీళ్ళు అడిగిన ప్రశ్నలకైతే మాత్రం సరైన సమాధానాలు చెప్పలేదని అనుకోవాలి. ఈ నేపథ్యంలోనే మిగతా నిందితులు బాధితులు అంటే ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించిన దాంట్లో ఎవరెవరైతే మరి ఇరుక్కుపోయి ఉండారో వాళ్ళు ఖచ్చితంగా బాధ్యులు. ఎందుకంటే అసలు ఎండింగు, అసలు మనీ లాండరింగు, ఎండ్ పాయింట్, ఆ మనీ అంతా చేరింది ఎవరికో ఒకళ్ళు ఉండారు. కానీ ఈ మధ్యలో వాళ్ళు బాధితులు అవుతారు నాకు తెలిసి అయితే. సో వాళ్ళు బాధితులు అవుతారో సరే ఏమవుతారో కానీ నిందితులు, ఆ మిగతా నిందితులను కూడా ఖచ్చితంగా ఈడీ దర్యాప్తు చేయాలి అనే ఉద్దేశంలో ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో ఎటువంటి వాస్తవాలు బయటికి రాబోతున్నాయి? వాళ్ళు కూడా ఇదే ఫార్ములా ఉపయోగించుకోబోతున్నారా? మీరేం మాట్లాడమాకండి, సైలెంట్గా ఉండండి, వాళ్ళు ఏం చెప్పినా సరే ఏం అడిగినా సరే నాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయానని చెప్పేసి వీళ్ళు డైరెక్ట్ చేసుకున్నారు అన్నమాట. అందరికి టీం అందరికీ కూడా ఎవరెవరైతే ఈ పోలీసు విచారణకి వెళ్ళబోతున్నారో వాళ్ళందరూ కూడా మీరు ఎక్కడా కూడా ఏమి నోరు తెరమాకండి, ఏ విషయం ఉన్నా సరే తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అనే స్లోగన్స్ మాత్రమే తీసుకోండి. అప్పుడు ఆటోమేటిక్గా పెద్దగా ఏం ఉండదు ఇబ్బంది అన్నట్లుగా మరి భావించారేమో తెలియదు. కానీ ఇప్పుడు కాదు, మొట్టమొదటిగా కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎవరు ఏ కేసులో అరెస్ట్ కాబడినా, ఏ విచారణకు హాజరైనా సరే ఇదే పంతాలో నడుస్తూ ఉంది. మరి ఈ నేపథ్యంలోనే అదే సేఫ్ ఆన్సర్ అనుకుంటున్నారేమో బహుశా. మరి ఈ సేఫ్ ఆన్సర్ అంటే అందరూ అదే తరహాలో ఉండాలి. కొంతమంది ఏమో ఒకవేళ వాళ్ళ కెరీర్నో లేకపోతే ఇంకోటో ఉద్దేశంలో ఉండి మరి ఏమైనా చెబుతారా లేదా ఏంటో తెలియాలి అంటే ఖచ్చితంగా ఈ ఈడీ దర్యాప్తులో ఇంకా ఎటువంటి వాస్తవాలు రాబోతున్నాయి అనేది వేచి చూడవలసిన పరిస్థితి ఖచ్చితంగా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఈడీ దర్యాప్తులో ఏదైతే కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి బెత్తరపోయాడో వాళ్ళు అడిగిన ప్రశ్నలకి చూపించిన ప్రూఫ్లకి దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.